ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఆమె మహాతండ్రి కృపలో మరొకసారి అమృత దేవుని జీవాధిపతి ప్రాణమిచ్చిన యేసయ్య ఎంతంటే మన ఆయుష్కాలం అంతా కూడా దేవదేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మాట, ఆయన సహాయము, ఆయన సన్నిధి మనకు అనుగ్రహించడానికి ప్రతిరోజు ఆయన వాక్యాన్ని, ఆయన జీవాన్ని మనకి వినిపింప చేయడానికి ఆయన ఎంతగానో మాట్లాడి మనల్ని జీవంలోనికి నింపటానికి ఆయన ఎంతగానో మనకి సమీపస్తులుగా ఆయన వస్తున్నప్పుడు మనం ఆయన పౌరస్వరం విన్నామంటే మనం ఆ యొక్క దేవుని మాట విన్నటువంటి ఆ భక్తులే కానీ, దేవుని మాట విన్నటువంటి ఆ యొక్క జనమే కానీ ఎంతకంటే ఆ యొక్క దేవుని సన్నిధిని హాయిగా ఆయన పాదాల హత్తుని జీవంతో నింపబడి ఈ లోకమాల్యపు మరణం నుంచి విడుదల నుండి నిత్య భాగ్యపు దేవునితో సహవాసం కలిగి ఆయనతో వెళ్ళిపోవటానికి, ఆయనతో ఉండటానికి గొప్ప భాగ్యాన్ని పొందుకున్నారండి ఆయన. అయితే అది ఆదిలో నుంచి జరుగుతున్నటువంటి విధానమైన ఈ అంచె దినాల్లో మన కోసం కూడా దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడు. అయితే ఆయన ఏమన్నాడు, యుగ సమాప్తి వరకు మీతో సదా నేను ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఆయన మనతో ఏమంటున్నాడు, ఆయన యొక్క జీవవాక్యాన్ని ఆయన మాటని వినమని తండ్రి అయిన దేవుడే చెప్తున్నప్పుడు, మనం ఆయన మాటని వినటానికి ఆయన మనకు ప్రత్యక్షం అవుతున్నప్పుడు, మనం ఆయన స్వరం విన్నప్పుడు, మనం ఆయన జీవంలో ముద్రించబడటానికి ఎంతగానో మన హృదయాలు, మన కళ్ళు, మన మనసు ఆయన వైపు, ఆయన తట్టు తిరిగితే మనం బ్రతుకుతామన్నమాట, రక్షించబడతామన్నమాట, జీవంతో నింపబడతామన్నమాట. లేకపోతే ఈ లోక గాలి, ఈ లోక అపవాది, ఈ లోక సాతాను ఏంటి తెలుసా, మరణ ఖడ్గం. ఆ యొక్క మరణ ఖడ్గం ఏం చేస్తుందంటే పంచభూతాల్లో అదే ఉంది కాబట్టి ఈ మరణ ఖడ్గంతో ఏ క్షణాన ఇప్పుడు కత్తి ఉందనుకోండి, మనం చూడకుండా ఇలా దారితో వెళ్ళిపోతున్నాం, మన దారిని మనం వెళ్ళిపోతున్నాం. కత్తి మంచి పదుల మీద ఉంటుంది, ఏమవుతుంది అక్కడికి మన శరీరం తగిలినా లేకపోతే కత్తి వచ్చి మనం వెళ్ళిపడ్డా ఏమవుతాం, మనం గాయాలు అయిపోయి అక్కడ వరకు చీల్ చేసుకుని వెళ్ళిపోద్ది అనమాట. అది కదా ఈ లోక పద్ధతి. అయితే అలాగే అపవాది ఏం చేస్తుందంటే వాడి యొక్క మరణ ఖడ్గాన్ని, వాడి యొక్క విధానాన్ని మనుషుల మీద ఎంతగానో విజృంభిస్తున్నప్పుడు ఆ యొక్క విధానపు అంచున మనం ఏమైనా ఉన్నా, ఎవరి ప్రాణాలు ఉన్నా ఆ యొక్క దేవుని యొక్క విధానపు, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆత్మను పొందుకోకుండా, దేవుని కలిగి ఉండకుండా ఈ ఆత్మ నశించిపోదు. అంటే అపవాది దెబ్బ నుంచి మనం విడుదలను అందాలి. ఈ ఆత్మదీపాలు వెలిగించబడాలంటే దేవదేవుడు ఎంతో ముఖ్యం, ఎంతో అవసరం, ఎంతో ప్రాణదేవుడు మనకి అత్యున్నత దేవుడే సహవాస భాగ్యమే మనకి ఎంతో అవసరం అన్నమాట. అయితే ఈ లోక మట్టి కళ్ళకైతే ఏమి కనపడదు, ఎందుకంటే ఈ మట్టిని పోషించేది దాని విధానంగా కాబట్టి ఈ యొక్క మట్టికి ఏ స్మరిశ తెలియదు, ఈ మట్టికి ఏ విధమైన ప్రమాదం, ఏ విధమైన అంచు అనేది అసలు తెలియదు. అసలు ఈ కళ్ళు తెరుచుకో, ఈ శరీరం అనేది మృతమైనది, మృతం అయిపోద్ది అనమాట. జీవాన్ని ఏం చేస్తుంది, ఇప్పుడు ఒక చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టుకి ఎరువు ఎక్కువైంది అనుకోండి, ఏమైపోద్ది, తెల్లారబట్టికి అది చచ్చిపోయి ఊరుకుంటుంది. అలాగే మన యొక్క పాపస్థితి, మన యొక్క బానిస బతుకు, మన యొక్క చెడు అపవాదితో సహవాసం, మన యొక్క విధానపు పనుల ద్వారా మనం ఏమైపోయామంటే చచ్చిన వారమై ఉన్నాం అనమాట. ఈ మృత శరీరం చచ్చిపోయి ఉంటుంది అనమాట, తప్ప దీనికి జీవం అంటే ఏంటో తెలియదు. అది కాకుండా లోపల ఉన్న ఆత్మను కూడా వాత వేయబడుతుంది, చంపివేసేస్తుంది అనమాట. దాని పనులు అంత లోపలగా దూరిపోయే యొక్క అపవాది యొక్క విధానం ద్వారా మనం చనిపోయే పరిస్థితిలో ఉంటాం అనమాట. అయితే చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, తీసి వాడు ఎంత కాస్ట్లీ మనిషి అయినా సరే, వాడు ఎంత గొప్పగా సంపాదించి మొత్తం ఆ బంగారంతో చేయబడిన మనిషి అయినా సరే, వాడిలో ఒకసారి ప్రాణం పోతే ఏమవుతుంది, తీసేసి ఎటువంటి వాడైనా దారి బోడని తీసి బయటపడేయండి రా అని అంటాడు. ఈ విధానపు ఈ మట్టికి సంబంధించిన ఘనత, ఈ మట్టికి సంపాదించుకునే విధానం ఏమైనా ఉంటుందా అనేది మనకి ఈ లోక తాత్పర్యం తెలుసు కదా. అయితే ఈ చనిపోవటానికైనా ఈ ప్రాణం ఇష్టపడి ఈ అపవాది దెబ్బకు లోనవుతామని అంటే కనుక ఎవరు ఏం చేయాలి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఊపిరి పెట్టిన ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా ఆయన పౌరస్వరం, ఆయన యొక్క జీవాధిపతి ఆత్మస్వరం వినిపిస్తున్నాడు. నా మాట వింటే, నేనిచ్చి జీవాహారం తింటే, నా యొక్క కాడి కిందకి వస్తే మీరు ఎలా ఉంటారంటే మన్నాన్ని తిని చనిపోయిన వాళ్ళకంటే కూడా వాళ్ళన్నా ఇదయ్యారేమో, కానీ మీరైతే అస్సలు చనిపోరు, మీరు సజీవులుగానే ఉంటారని చెప్పి వాగ్దానంతో నింపి ఆత్మతో నింపినటువంటి జీవాధిపతి ఇటు గొప్ప దేవుడు పిలుస్తున్నాడు. ఆయన స్వరం వినమని చెప్తున్నాడు, వెలుగు ఉండమని చెప్తున్నాడు.
చీకటి యొక్క భారతత్వాల నుంచి విడుదల నందండి అని చెప్తున్నప్పుడు మనం చెవి యొగ్గితే ఈ ఆత్మ రక్షించబడి స్వస్థత నుండి ఆయన జీవంలోనికి మనం వెళ్ళిపోతాం అన్నమాట. అయితే మాకు అర్థం కావట్లేదు, మా వల్ల కాదు, మా విధానం వేరే అని ఈ లోక ప్రపంచంలో లాగా మనుషుల్లాగా లోకంలోనికి వెలుగొచ్చింది. కానీ ఈ లోకం ఏం చేసింది, దాని క్రియలు చెడ్డవని ఆ యొక్క వెలుగును అంగీకరించలేకపోతుంది. అది ఇంకా ఇంకా చీకటి 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 ఇంకా డోనడోర్ భయంకరాలు అయిపోయి ప్రపంచాన్ని మింగేసే ఆ యొక్క ఇంకా నాశన పాలనలోనికి కూడా వాడే స్వయంగా ముందుకొచ్చేసి చంపివేయగలటువంటి అటువంటి పాతాళ శక్తి ఎంతగానో ఖడ్గం పిచ్చుకుని వాడు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క దేవుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఎవడైనా బ్రతకగోరు వాడు ఉంటే నా మాట వింటే, నా పాదాలు చెద్దకొస్తే, నా పక్షాన్ని ఉంటే, నా యుద్ధకు వస్తే నేను వాడిని బ్రతికిస్తాను, దప్పికొంచున్నాను, దాహం తీర్చి ఆత్మలను రక్షిస్తాను నేను అని ఎంతగా చెప్తూ ప్రాణాన్ని ఇచ్చినటువంటి జీవాధిపతి దైవ కుమారుడి సాక్షాత్తు మన కోసం పిలిచి మనల్ని రమ్మని చెప్తున్నప్పుడు ఈ పౌరస్వరమైన మనం వినకపోతే కనుక ఆ అపవాది దెబ్బకి మనం ఎంతటి ఓడైనా కొట్టబడతాడనమాట. మాట్లాడే పని లేదు ఇక. అయితే మనం ఏం చేస్తామంటే ఆ యొక్క చీకటిని గ్రహించకుండా ఈ లోక మత్యంలో ఈ విధానంలో ఈ లోక చీకటిలో కళ్ళు మూసిపోయి ఉన్నాయి అనుకోండి, హృదయం తెరవలేదనుకోండి, దేవుడు మన గృహానికి వచ్చినప్పుడు కూడా దేవుడిని మనం అంగీకరించలేదనుకోండి, ఈ రక్షణ మనం ఈ యొక్క గొప్ప విలువైనటువంటి ఈ యొక్క రక్షణ దేవుడిచ్చే గొప్ప భాగ్యపు సర్వాంగ కవచపు భాగ్యపు రక్షణ దినాన్ని ఈ యొక్క రక్షణ అమృత దేవుని వాక్యాన్ని మనం తృణీకరిస్తే ఒక్క క్షణం అనమాట, రెప్పపాట్లో అనమాట అపవాది వాళ్ళలోకి వెళ్ళిపోతాం. అయితే ఇట్టి నాశన ప్రమాదం వద్దని దేవుడు ఎంతగానో ప్రతిక్షణం ఈ అంచె దినాల్లో కూడా దేవుని సత్యవాక్కు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సత్య సువార్త అందింపచేయమని జీవాధిపతి జీవవాక్యాన్ని ఇచ్చి పంపిస్తున్నప్పుడు ఆయన వాక్యం వినపడుతున్నప్పుడు మనం చెవి ఎక్కితే, మన హృదయం ఇస్తే, ఆయన అంగీకరిస్తే, ఆయన యుద్ధకు వస్తే మనం ఎంతగానో ఊరి పాతాళ ఊబి నుంచి నరక నాశనం నుంచి మనం తప్పించబడతాం అన్నమాట. అయితే దేవదేవుడు ఏం చెప్తున్నాడంటే లోకంలో ఈ యొక్క అపవాది చీకటి చాలా భయంకరం అని ఆయనకు తెలుసు. అయితే ఆ యొక్క నాశనపు వలలో నుంచి ఆ యొక్క నాశనపు పాతాళ బంధకాల నుంచి ఎవరు తప్పించలేక సర్వలోకం కూడా ఏమైందంటే ఆ యొక్క అపవాది చెరలోకి వెళ్ళిపోయినప్పుడు దేవదేవుడే గొర్రెపిల్ల విజయుడుగా వచ్చి తన ప్రాణం ఇచ్చి 7 ముద్రలు నిప్పి ఆ యొక్క రక్తంతో తన ప్రజలను మరలా ఆయన యుద్ధకు వస్తానన్నవారు, దేవుని చూస్తానని ఆశ కలిగి ఆయన ఊపిరి పెట్టినటువంటి ఆయన కృతజ్ఞత కలిగి ఆయన యుద్ధకు వెళ్తానన్న వారికి ఆయన జీవాధిపతిగా ఉండి మార్గమైండి సత్యమైండి జీవమైండి నడిపించి తీసుకెళ్తానటువంటి ఈ యొక్క దేవదేవుడే సాక్షాత్తు మన కోసం వచ్చి ఆ ముద్రల్ని విప్పి వారిని కూడా రక్షిస్తాడనమాట. ఆయన తప్పకుండా ఆయన ఎందు విశ్వాసం ఇచ్చి ఆయన పాదాలు ఎద్దుకొచ్చి ఆయన మాటలు విన్నవాడు తప్పకుండా ఆయన ఎందు నిలిచి ఉండి జీవంతో ఉండి ఆయన రక్షిస్తానని మాట ఇచ్చినటువంటి ఆ యొక్క కన్న తండ్రి, మహిమేశ్వరుడు, బంగారు తండ్రి, ఆయన సజీవుడు, జీవాధిపతి, మరణపు ముళ్ళు విరిచిన సర్వ కృపానిధి ఆ యొక్క అమృత మాటను మనం అంగీకరించి మనం హృదయం పలకల మీద మన హృదయంలో రాసుకుని ఆ యొక్క జీవజలాన్ని మనం తాగితే, ఆయన ఇచ్చే రొట్టెను మనం తింటే, ఆయన మాటను మనం వింటే నిజంగా బ్రతుకుతాం అన్నమాట. అది ఎంతలా ఊబైనా సరే, అది పాతాళ నరకమైనా సరే, దాన్ని శిరస్సు నరికి వేసినటువంటి దేవదేవుడు గొర్రెపిల్ల వీటి సజీవుడై లేచినటువంటి సర్వాధికారి, అభయహస్తం ఇచ్చినటువంటి జీవన కొండ ఆయన యొక్క మాట వింటే మనం బ్రతుకుతాం అనమాట. ఇటు జీవపు మాట వెల్లడి యొక్క తోడనే వెలుగు కలిగినటువంటి ఇటు జీవాధిపతి మాట మనం వింటే మనకెంతో రక్షణ భాగ్యాన్ని ఆయన సమీపంగా ఆయన ఎంతగానో మన కోసం ఆయన చేయి చాచి ఆయన వాక్యాన్ని పంపించి ఆయన మాట ఇచ్చి ఆయన రమ్మని పిలుస్తూ లేవమని చెప్తూ మరణపు కాడి నుంచి విడుదల నందమని చెప్తూ విడుదల కలిగించి ఆ యొక్క తన జనాన్నే కానీ ఈ యొక్క ప్రాణం ఇచ్చిన ఈ విధము ఈ యొక్క లోక విధానపు చివరి ఘట్టంలో ఉన్నటువంటి మనకి కూడా ఆయన యొక్క జీవపు వాక్యపు భాగ్యాన్ని మనకు అందిస్తున్నాడు. ఇది మనం ఎంతో యోగ్య మనసుతో మనం అంగీకరించి ఆయన మాట వింటే మనం ఎంతో రక్షించబడతాం. అయితే ఇటు మాట చాటే ఉండదనమాట. ఆయన సార్వభౌముడు, సర్వ సృష్టికర్త, ఆయన సృష్టికర్త ఉండి ఆయన యొక్క మాటను వెల్లడి చేస్తున్నాడు అనమాట. అయితే ఆయన వాక్యంలోనికి ఒకసారి వెళ్ళండి, ఆయన వెలుగు మాటల్లోనికి ఒకసారి వెళ్ళండి. ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఆమేన్.
దీపస్తంభం మీదే మన యొక్క ఆత్మదీపం వెలిగించబడాలి. ఆయన యొక్క ఆత్మ నడిపింపు మనం కలిగి ఉంటే, ఇటు అదృష్ట భాగ్యాన్ని మనం పొందుకుంటే, దీపస్తంభం మీదే మన ఆత్మ ఉంచులాగిన ఆయన ఎంతగానో ప్రతి క్షణం ప్రతి విధానంలో మనల్ని రక్షిస్తానికి ఆయన ఆస్తమిస్తున్నప్పుడు ఆయన కాడి కిందకి మనం వెళ్ళిపోయామంటే మనం ఎంతో అదృష్టవంతులు అవుతాం అనమాట. అయితే ఇటువంటి దానిని మనం ఈ లోక విధానపు చూపుతూ ఈ లోక విధానంతో మనం ఆలోచిస్తే కనుక మనం ఎట్లా ఉంటామో, ఆయన మాట ఆయన శక్తి ఎంతో బలమైనది. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటికే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక్క సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమె చూసారండి, దేవుడు ఆదిలో తన జనానికి కూడా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన ఒక జనాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన సన్నిధిని, ఆయన పాదాలు, ఆయన అమృత మహిమలోనికి తీసుకెళ్తానికి, ఆయనతో ఉండి భాగ్యాన్ని కలిగించడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఏర్పాటుని ఏం చేసింది? ఈ యొక్క అపవాది యొక్క మరణపు చీకటి మోసంతో కప్పివేసి కళ్ళను మూసివేసి ఎంతగానో నరక శిక్షకు పాత్రలుగా చేసినప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుని యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చలేనట్టు విధానాల్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ యొక్క కడవరి దినాల్లో మనకు కూడా ఏం చేస్తుందంటే నిబంధన వాక్యాన్ని, దేవుడి యొక్క మాటని, సర్వశక్తిని మనకు అందిస్తున్నప్పుడు మనం ఈ మాట వింటే మనం ఎంతో రక్షిస్తాం. ఎందుకంటే పొల్లు ఒత్తు ఏది కొట్టివేయబడదని చెబుతున్నాడు. ఆయన మాటలు అంత సజీవమైనవి, ఆయన మాటలు అంత బలమైనవి అన్నమాట. అట్టి దేవుని మాటలోనికి మనం వెళ్తే నిత్య జీవపు హక్కుదారులుగా, నిత్య జీవపు బంగారు దేవుని యొక్క మాటలోనికి మనం వెళ్తే ఆయన బిడ్డలుగా ఆయన జీవంతో నింపబడతాం అనమాట. మనం ఈ యొక్క నరక శక్తి నుంచి, చీకటి అపవాది నుంచి మనం విడుదల అందుతాం అనమాట. మన ఆత్మదీపాలు వెలిగించబడతాయి. దీపస్తంభం మీద పెట్టబడే భాగ్యాన్ని ఆయన కలిగింపు చేస్తాడనమాట. ఆ యొక్క దీపం పెడితే ఎంత వెలుగు ఆ ఇంటి వారికి, అది ఎంత రక్షణ భాగ్యము ఆ యొక్క గృహానికి. అట్టి భాగ్యంతో మనం నింపబడాలని ఆయన ఎంతగానో పౌరస్వారు వినిపిస్తున్నప్పుడు ఆయన మాట ఏందండి, ప్రాణం ఇచ్చిన యేసయ్యే సాక్షాత్తు ఆయన ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు, నిబంధన వాక్యాన్ని ఇస్తున్నాడు, ఆయన మాటను చెప్తున్నాడు. దేవుడే సాక్షాత్తు నా కుమారుడి మాట వినండి ఆయన ఎంతగానో చెప్తున్నప్పుడు ఇట్టి భాగ్యాన్ని, ఇట్టి రక్షణ, ఇట్టి దేవుని మాటను మనం వింటే సజీవ లెక్కలో మనం ధన్యులం అవుతాం అనమాట. దేవుడి వాక్యాన్ని మరొకసారి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆకాశమును భూమి చూసారా, ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. చూసారా, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను చూడండి, మనుషులకు అలాగున చేయు బోధించువాడు వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడు. అయితే వాటిని గైకొని వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడు. శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపని చెప్తున్నాను. చూసారండి, దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ బంగారు తండ్రి ఎంతగానో చెప్తుంటే తెలుసా, ఆఖరికి ఆయన నిబంధన వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన శాస్త్రులు కూడా దేవాలయంలో ఎంతగానో నడుస్తున్నా వాళ్ళతో కూడా ఎంతగానో దేవుడు మీరు ఎరిగి ఉంటే, ధర్మశాస్త్రం మీరు ఎరిగి ఉంటే, దేవుని వాక్యం ఎరిగి ఉంటే నేనెవరో మీకు తెలిసేది. మీ దీపాలు, ఆత్మదీపాలు వెలిగి ఉంటే కనుక, అసలు మీరు దేవుణ్ణి ఎరిగి ఉంటే కనుక అసలు నేనెవరో మీకు తెలిసేది. అయితే ధర్మశాస్త్రం ఎరగకపోతే, మీరు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధిని, ఆయన ఆజ్ఞానుసారం మీరు నడవకపోతే కనుక మీకు ఏ విధమైనది ఏది తెలియదు అనమాట. అపవాది తప్ప, మీకు అపవాది క్రియలు తప్ప, అపవాది పనులు తప్ప ఇంకేవి తెలియదు అనేది వాళ్ళని కేకలు పెట్టినటువంటి దేవదేవుడు ఈ యొక్క జీవవాక్యంలోకి వచ్చేసరికి మనకు కూడా ఏం చెప్తున్నాడు? ఆ యొక్క పొల్లు ఒత్తు కూడా పోదు. అయితే నేను ఇచ్చిన నిబంధన వాక్యాన్ని గైకొంటే, ఎవడైనా సరే నా మాటని విశ్వసించి నా ఎద్దుకు వచ్చిన పక్షాన్ని ఉంటే వారిని ఎంతగానో ఘనంగా నేను దేవుడి రాజ్యాన్ని స్థిరపరిచి, ఆయనే త్వరగా రానే ఉన్నాడు కాబట్టి, ఆయన రాజ్యం సదాకాలం మనకు ఉన్నది కాబట్టి ఆయన నిత్య రాజ్యంలో ఉండే భాగ్యాన్ని కలిగిస్తానని దేవుడు చెప్తున్నప్పుడు ఈ మాట మనం విశ్వసిస్తే, శాస్త్ర నీతి కంటే, పరిశీలన నీతి కంటే మనం ఎంతగానో దేవుని యొక్క మాటను మనం బలంగా ఈ కడవరి దినాల్లో ఆయన ఎవరో మనకి ఎరుగము. మనము అయినా సరే ఆయన జీవవాక్యపు మాట, ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చిన రీతిగా, దేవుని నిబంధన వాక్యాన్ని మనకి ఇచ్చిన రీతిగా ఆయన మాట మనం వింటే ఆయన జీవనంలో ముద్రించబడతాం అనమాట. అట్టి జీవ భాగ్యంలో మనం వెళ్ళి ఆయన పాదాల చెంత ఉండే అమృత సమాధానాన్ని దేవుడిస్తానని ఇట్టి జీవవాక్యాన్ని కలిగిస్తే, ఎవడైనా నమ్ముతుంటే, ఎవడైనా రక్షించబడితే, నమ్మి రక్షణ పొందిన వాడికి గొప్ప భాగ్యం కలుగుతుంది. నమ్మడానికి శిక్షే. ఆ యొక్క నమ్మని పరిశీలి ఏమైపోయారు, చాలా ఇదైపోయారు. అయితే మనం కూడా ఈ యొక్క నిత్య వాక్యాన్ని త్రోసివేస్తే
మనకు కూడా తప్పదని దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడంటే ఈ రోజుని ఈ విధానాన్ని మనం అంగీకరించి ఆయన పాదాల ఎద్దుకు వస్తే గొప్ప భాగ్యపు ధన్యులు అవుతాం అనమాట. అందుకే నేత్రాలు దేవుడు ఎంతగా ఈ యొక్క ప్రపంచాన్ని చూపించే ఆయనకు ఊపిరి పెట్టినటువంటి జీవాధిపతి ఏం చేశాడు, ఈ యొక్క జీవ కళ్ళును కూడా ఆయన ఏం చేశాడు, ఆయన చూసే కన్నులు కూడా భాగ్యాన్ని కలిగించి సర్వలోకానికి కూడా ఏం చూపిస్తున్నాడు, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన చేసిన సృష్టిని, ఆయన యొక్క జీవాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క గొప్ప భాగ్యాన్ని, ఆయన యొక్క సర్వ బలాన్ని, శక్తిని చూపిస్తున్నప్పుడు మనమైతే ఆయన కళ్ళు కలిగి ఉంటే, మన స్వస్థతను ఉంటే, మన కళ్ళు తెరవబడి ఉంటే ఆయన మహిమను మనం చూస్తాం అనమాట. ఆయనతో ఉండే భాగ్యాన్ని కలిగించుకుంటాం. అయితే ఆయన మాట వినలేదంటే ఈ లోక శరీర కళ్ళతోనే మనం ఉన్నామంటే అంధత్వమే తప్ప ఏమి కనపడదు. ఈ లోక విధానం కొంచెమేనమాట. ఈ కొంచెం గతించిపోయిందంటే మనం ఈ లోకం విడిచిపెట్టామంటే అక్కడ చీకటి గడి దగ్గర చీకటి నరక శక్తిలే. అయితే ఆత్మని శరీరాన్ని కూడా నరకం నుంచి తప్పించగల దేవునికి భయపడి మనం ఆయన పాదాల చెంతకు వస్తే ఆయన జీవ మార్గంలోనికి మనం వెళ్ళి ఆయనకు వెలుగును పొందుకొని ఆ నిత్య దేవుని యొక్క పాదాలు హత్తుకునే భాగ్యాన్ని, అదృష్ట భాగ్యాన్ని, ఈ యొక్క జీవాన్ని ఎలా మనం ఆయన ద్వారా మనం పొందుకుని అదృష్టమై మానవులుగా జన్మించాము. ఈ యొక్క దేవుని మాట విని మనం దేవుని మాటల్లోనికి వెళ్ళి మనం ఆయన మాటను అంగీకరించి ఆయన పొందుకుంటే జీవపు భాగ్యాన్ని కలిగి ఆయనతో సదా ఉండే భాగ్యపు అదృష్ట భాగ్యాన్ని మనకు దేవుడిస్తానని ఈ మాటను కూడా మనం పొందుకుంటే కలిగి ఉంటే అట్టి నిత్య జీవపు వెలుగు సజీవులమై ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇస్తానని ఆయన మాట ఒత్తు పళ్ళు కూడా పోదు. కాబట్టి ఆయన మాట విశ్వసించి నమ్మి ఆయన పాదాలు చెందుకొచ్చి ఆయన కలిగి ఉండి ఆయన చూసే కన్నులు కలిగి ఆ వెలుగుపు మన యొక్క ఆత్మదీపాలు దీపస్తంభం మీదే పెట్టబడి ఒత్తు పళ్ళు పోనేటి దేవుడి మాటను మనం విశ్వసించి ఆయన అంగీకరించి ఆయన కలిగి ఉంటే ఈ నరక చీకటి నుంచి విడుదల నుండి ఆత్మ పావురపు వెలుగును కలిగి ఉండి జీవాధిపతిని చూసి అమృత వెలుగును భాగ్యాన్ని పొందుకుని మనం నిత్యం ఆయన సన్నిధిలో బ్రతుకుదామండి. ఆమేన్.